బడి పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రతి గురువారం తాజ్ హోటల్ వారి కుకింగ్ ఫార్ములాలో అందించే పులిహోర ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పులిహోరకు కావలసిన పదార్థాలు: తగినంత మినప్పప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఆయిల్, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నిమ్మకాయలు, కప్పు రైస్. తయారీ విధానం: కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తరువాత చిటికెడు ఆవాలు, చిటికెడు మినప్పప్పు, తగినంత జీలకర్ర, తగినంత శనగపప్పు, తగినన్ని పల్లీలు, చిటికెడు అల్లం వేసి అలాగే కరివేపాకు, 4 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి వేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. కొంచెం వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. దాంట్లో నిమ్మరసం వేసి కలపాలి. తరువాత ఆ పోపును అన్నంలో వేసి కలుపుకుంటే రుచికరమైన పులిహోర రెడీ. పులిహోర బెనిఫిట్స్: నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పల్లీలు, శనగపప్పు, మినపప్పులో ఉండే ప్రోటీన్లు కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి. వీటిలో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్స్, విటమిన్, మెగ్నీషియం వంటి మినరల్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. సాంబారు రైస్కి కావలసిన పదార్థాలు: కప్పు టమాటా ముక్కలు, కప్పు తరిగిన బంగాళదుంప, తగినంత కొత్తిమీర, కప్పు తరిగిన క్యారెట్ ముక్కలు, తగినంత ఉప్పు, నూనె, ధనియాల పొడి, నెయ్యి, 4 పచ్చిమిర్చి, తగినంత కారం, కరివేపాకు, చింతపండు, 1 కప్పు బియ్యం, పచ్చి బఠానీ, కప్పు తరిగిన ఉల్లిపాయలు, కప్పు తరిగిన బీన్స్, కప్పు తరిగిన పాలకూర, 1 కప్పు కందిపప్పు, తగినంత పసుపు, ఆవాలు, జీలకర్ర. సాంబారు రైస్ తయారీ విధానం: ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్, దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం వేడెక్కాక అందులో తగిన మోతాదులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వెంటనే వేసి వేగనివ్వాలి. ఆ తరువాత 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు, బీన్స్, 3 టేబుల్ స్పూన్ల బఠానీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత అందులో కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, చిటికెడు పసుపు, టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కాసేపయ్యాక తురిమిన పాలకూర, ఉడికించి పెట్టుకున్న ముద్దపప్పు వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గించి తగినంత చింతపండు రసం పోసి కప్పు నీళ్లు పోసి ఉడకనివ్వాలి. కాసేపటి తరువాత అందులో నానపెట్టుకున్న రైస్ వేసి బాగా కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. మూత తీసి బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే హాట్ సాంబార్ రైస్ రెడీ. సాంబార్ రైస్ బెనిఫిట్స్: కందిపప్పులో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, పొటాషియం లాంటి మినరల్స్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. చింతపండులో ఉండే సి, B1, B2 విటమిన్లు ఇమ్యూనిటీ పెంచుతాయి. కరివేపాకులో ఉండే విటమిన్ ఇ జుత్తు, చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. సాంబార్లో రైస్ కలవడం వల్ల ఫైబర్ పెరుగుతుంది. ఇందులో వేసిన రకరకాల కూరగాయలతో బాడీకి విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. టొమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టొమాటో పచ్చడికి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, 1/2 కప్పు పల్లీలు, చింతపండు, ధనియాలు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, 1/2 కప్పు మినప్పప్పు, ఉప్పు తగినంత, నూనె తగినంత, 2 లేదా 3 టొమాటోలు. తయారీ విధానం: కడాయి తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో కొన్ని పల్లీలు వేసి కాసేపు వేయించుకోవాలి. తరువాత తగినన్ని ధనియాలు, జీలకర్ర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. అందులో 6 పచ్చిమిర్చీలు వేసి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీలు, ధనియాల, జీలకర్ర మిశ్రమంలో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇదే మిక్సీలో వేయించుకున్న టొమాటో మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత కడాయిలో
4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చిటికెడు ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, చిటికెడు మినప్పప్పు, కరివేపాకు రెబ్బలు వేసి పచ్చడిని పోపు వేసి కలుపుకోవాలి. చివరికి కొంచెం కొత్తిమీర వేస్తే మన టేస్టీ టొమాటో పచ్చడి రెడీ. టొమాటో పచ్చడి బెనిఫిట్స్. టొమాటోలో ఉండే విటమిన్ సి, కే, పొటాషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఉండే ప్రోటీన్లు కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి. వీటిలో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్స్, విటమిన్, మెగ్నీషియం వంటి మినరల్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.